మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ మాలగురిజాల బెల్లంపల్లి మండల్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 20 రోజులుగా కడ్జి ఇసుక రిచ్ నుంచి ఇసుక తరలించే బెల్లంపల్లి మండల్ ట్రాక్టర్లకు ట్రిప్పులు లేక వెలవెలపోతున్నామని ట్రాక్టర్ యాజమానులు అన్నారు. మంచిర్యాల జిల్లా పాలన అధికారి నుండి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా కడ్జి ఇసుక రిచ్ నుంచి ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్ ని అడ్డుకొని ట్రిప్ కొట్టకుండా ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. ఇటీ విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోవడం, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్న వారిపై పోలీసు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బెల్లంపల్లి మండల్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు వాపోతున్నారు. బెల్లంపల్లి మండలంలో ట్రాక్టర్ వారు మన బెల్లంపల్లి మండల ఇసుక రీచ్ కోసము బంద్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీ గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు. మేము 2 సంవత్సరాల నుంచి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇసుక రీచ్ సపరేట్ కావాలని కొట్లాడంగా మొన్న 1 మంత్ క్రితం ఏడీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్రు. దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లెలు కానీ నెన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు. ఎందుకోసం ఆపుతున్నారు? మాకు ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండేది, మాకు వచ్చింది, మాకు అథారిటీ, మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. దేనికోసం పట్టించుకోలేరు? ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో ఇసుక రీచ్ మాకున్న 80 ట్రాక్టర్లకు కనుక ఇసుక రీచ్ గవర్నమెంట్ నెల్లెల మండలంలో ఉన్న కర్జీ నుండి ఇచ్చింది. ఈ రకంగా 4 ఏళ్ల నుంచి మేము కర్జీ రీచ్ నుంచి ఇసుక కొడుతూ వస్తున్నాం. మా ఉన్న 80 బండ్లే కాక ఇప్పుడు అందులో మాకు బెల్లంపల్లి మండలం వాళ్ళకి తెలియకుండా 350 బండ్లను ఏడీ గారు చేర్చిండ్రు. దీనివల్ల మాకు బుక్ అయ్యే 50 నుంచి 60 ట్రిప్పులకు మాకు ఉపాధి కోల్పోయి నెలకు 5 నుంచి 6 ట్రిప్పులే వస్తున్నాయి. ఈ రకంగా మేము ఉపాధి కోల్పోతున్నాం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే నెల్లెల మండలం కర్జీ రీచ్ నుంచి కాసిపేట మండలకు సపరేట్ ఉంది, తర్వాత తాండూరు మండలకు సపరేట్ ఉంది, అదేవిధంగా మా బెల్లంపల్లి మండలానికి కూడా సపరేట్ కావాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటే తను మా కోరిక మేరకు మా బెల్లంపల్లి మండలాన్ని సపరేట్గా చేసిండ్రు. మేము 80 బండ్లు నడుపుకుంటున్న రీచ్లో 2 రోజులు నడుపుకున్న తర్వాత 3వ రోజు నుంచి నెల్లెల మండలం వాళ్ళు వచ్చి మా బండ్లను కూడా మీ దాంట్లో కలుపుకోవాలని అడ్డగించి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ విషయమై ఏడీ గారి దృష్టికి తీసుకొచ్చినా అయినా కానీ తను ఎటువంటి పరిష్కారం తీసుకోలేదు. సరే దీన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతో సరే నెల్లెల మండలం నుంచి తొవ్వ మీద ఉన్న 5 విలేజెస్ల నుంచి కూడా 70 బండ్లను తీసుకొని ఇలా కలుపుకున్నాం. మా 80 బండ్లే కాక ఆ 70